క్వశ్చన్ చేసిన వాళ్ళను తన ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంటిపైన పడి వాళ్ళపైన దుర్మార్గంగా దాడి చేపించే కార్యక్రమం, పెట్రోల్ బాంబులతో వేపించే కార్యక్రమం, ఇంత దుర్మార్గంగా ఇంత విచ్చలవిడిగా నిజంగా కూడా ఎప్పుడు చూసిన్నారు, ప్రజలు కూడా ఎప్పుడు చూసిన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు అయిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు కూడా లేని సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అంటే సామాన్య మానవులు బ్రతికే పరిస్థితే లేని పరిస్థితి కనపడుతోంది. సో ప్రతిపక్షాలు అనేటివి భయపడిపోయే విధంగా వాళ్ళందరినీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేని పరిస్థితి. సో కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు జరిగిన పరిస్థితి. సో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి జరుగుతున్న ఇంత దుర్మార్గమైన దీనికి తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మాజీ ఎమ్మెల్యేలను, చిన్న స్థాయి వాళ్ళను కూడా కాదు, మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళపైన దాడి చేయడమే కాకుండా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, రోజా, అందరిపైన ఈ రకంగా చేస్తుంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. మరి వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం, ఇంకొకటి రాజ్యాంగం అని చెప్పేసి ఏమీ చేయకపోయినా గత ప్రభుత్వం పైన నిందలు వేసి బురద చల్లే కార్యక్రమం గతంలో చేసిన పరిస్థితి మనం చూసినాం. సో ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేని పరిస్థితి. సో దానికి సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే తీసే విధంగా ఈ రకంగా అంతా కూడా వ్యవహరించిన కార్యక్రమం నిజంగా కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ మనోభావాలన్నీ కూడా దెబ్బతినే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి టీటీడీకి తిరుమలకు వచ్చి ఈ రకంగా అభియోగాలు చేసి ఆ అభియోగాలను ప్రూవ్ చేసి అందరినీ కూడా లోపల జైల్లో వేసేయాలా, వాళ్ళందరిపైన కక్ష సాధింపుగా చేసే కార్యక్రమం అంతా కూడా చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రచారం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో వాళ్ళు అదే కాకుండా సొంత సిట్టు వేసి సొంత మనుషులతో సొంతంగా ఎవరైతే టీటీడీకి అనుకూలంగా ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరితో వేసి వీళ్ళందరినీ ఇరికిచ్చే కార్యక్రమం చేసిన పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఏదో మా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినందువల్ల సుప్రీంకోర్టు సిట్టు వేస్తే ఆ సుప్రీంకోర్టు కూడా ఆ సిట్టు కూడా చాలా కాలం పాటు అందరినీ ఎంక్వైరీ చేసి విచారణ చేసి అన్ని మైసూర్ ల్యాబ్ అయితేనేమి, ఢిల్లీ ల్యాబ్ అయితేనేమి, ఈ ల్యాబుల్లో అంతా కూడా రిపోర్ట్లు తెప్పించుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వీళ్ళు అభియోగం చేసినట్టుగా జంతు కొవ్వు, చేప నూనె ఇవన్నీ ఏమీ కలపలేదు. ఎప్పుడు కూడా అంటే 2019 నుంచి 24 వరకు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.